ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగును గాక. 138వ కీర్తన 6-7 చరణములు. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు. నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. ఆమేన్. స్వరముల గానాలతో వేలాది దూతల కలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలో నీ నడచిన, ఏరుగని మార్గమును నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నీ నడచిన, ఏరుగని మార్గమును నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. ఇవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును,
పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా. నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధన. నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధన. ప్రార్థన. మహోన్నతుడైన మా దేవా, మేము దీనులమై ఉండగా మమ్మల్ని లక్ష్య పెట్టే దేవా, మేము ఆపదలో చిక్కుబడి ఉన్నను మమ్మల్ని బ్రతికించే దేవా, నీ యొక్క ప్రేమకి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఉదయకాల స్తుతి ఆరాధనలో ఇట్టి రీతిగా నీ నామాన్ని కీర్తించి నీ వాక్యాన్ని ధ్యానించి నీ నామములో ప్రార్థన చేసే ధన్యతనిచ్చినందుకు మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల స్తుతి ఆరాధనలో నిన్ను స్తుతించినటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ మీరే మీ కృపలో కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతిరోజు నీ వాక్యాన్ని ధ్యానించి ప్రభువా నిన్ను స్తుతించి ఆరాధిస్తూ ఉండగా ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా మీరే బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో మీరు సెలవిచ్చినట్లు, నీ దేవుడైన యెహోవా నీవు నడుచు మార్గమంతటిలో నీకు తోడయుండునని వాగ్దానం ఇచ్చినటువంటి యేసయ్య, ఈరోజు నీ ప్రియ బిడ్డలు చేస్తున్నటువంటి ప్రయాణాల్లో ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి మరి ప్రయాణం అంతట్లో మీరే కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరెవరైతే ఏ ప్రార్థన అవసరత నిమిత్తం మీ సన్నిధిలో మీకు మొరపెడుతున్నారో వాటన్నిటినీ ఎరిగి ఉన్న దేవా, వాటన్నిటికీ మీరే సమాధానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కృంగి అన్న వారిని లేవనెత్తే దేవా, ఎవరెవరైతే ఆర్థిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారందరినీ మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పరీక్షల కోసం సిద్ధపడుతున్నటువంటి బిడ్డలకు మంచి ఉత్తీర్ణత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వివాహాల కోసం, గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలకు మరి సకాలంలో వివాహములు జరిగించమని, చక్కని గర్భఫలము దయచేయమని నీ సన్నిధిలో మొరపెడుతున్నాం తండ్రి. ఇంకా ఎవరెవరైతే ప్రార్థన అంశాల నిమిత్తం నీ సన్నిధిలో మీకు మొరపెడుతున్నారో వాటన్నిటికీ మీరే సమాధానం దయచేసి ప్రతి ఒక్కరిని మీరే సాక్షులుగా నిలువబెట్టుకోమని ఈ యొక్క స్తుతి ఆరాధన అంతటిని మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.